తరుగు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. మహి ఇంకా తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయినట్టేనా లేకపోతే ఏంటిది నేను ఆల్వేస్ నేను ఎప్పుడు నాకు భోజనం పెట్టింది సినిమా. ఓకే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా కాదు. నాకు భోజనం పెట్టింది ఆర్ట్. గ్యాప్ తీసుకున్నారు కదా ఎక్కువ, అక్కడ చేయటం వల్ల ఇక్కడ రావడం కుదరలేదా ఏంటో కానీ. అక్కడ కొన్ని రోజులు చాలా సినిమాలు అక్కడ చేస్తూ వచ్చాను. అండ్ మధ్యలో ఒక సినిమాలే లేకుండా కొన్ని రోజులు ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఖాళీగా మళ్ళీ? 8 years. 8 years, 7 to 8 years. ఒక మూవీ కూడా చాలా స్ట్రగుల్ చేశాను. 7 to 8 years. 2015 నుంచి 2015 నుంచి 20, మీరు గ్యాప్ 21 తీసుకున్నారా? దాకా. ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? లేదు, నా తప్పే అది. నా రాంగ్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, ఓకే. అది పర్టికులర్ గా నేను హీరోగానే చేయాలి, నేను హీరో మెటీరియల్ కదా అనేది ఏమన్నా మీకు కొంచెం- లేదు, అలా ఉండింది. నేను ఫస్ట్ సినిమా తమిళ్లో హీరోగా చేసేటప్పుడు నేను అనుకున్నాను నేను హీరో మెటీరియల్ అనుకున్నాను. బట్ లేటర్ హీరో అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ద బెస్ట్ యాక్టర్ అనేది ఇక్కడ మ్యాటర్ అనేది వచ్చినందుకే విలన్ కూడా నేను టచ్ చేశాను. నేను హీరోనే అనుకుని ఉంటే నేను మాస్టర్ చేసేవాని కాదు, నాకు దొరికేది కాదు. మీరు విజయ్ సేతుపతికి పెద్ద ఫ్యాన్ కదా, చాలా ఆయన ఇష్టం హీరోగా నాకు. ఉన్నప్పుడు హీరోగానే బిహేవ్ చేస్తారు, క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బిహేవ్ చేస్తారు, Yes. విలన్ గా చేసినప్పుడు విలన్ గానే విలన్ గానే బిహేవ్ ఉంటారు. చేస్తారు. Yes. మరి మీరు ఎందుకు అది తీసుకోలేకపోయారు? హీఈస్ ఆల్సో వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. దెర్ ఆర్ సో మెనీ పీపుల్స్. మీరు మోహన్ బాబు గారు అయినా సరే, ఓకే. రజనీ గారు అయినా సరే, వాళ్ళంతా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్. అవును. విల్ యాక్సెప్ట్ కదా? యు యాక్సెప్ట్ కదా? మళ్ళీ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్. ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి ఇది వచ్చింది, నేను హీరోని, నేను అది తప్పితే వేరేది చేయకూడదు. నేను దాన్ని వదిలేసా. అది వద్దమ్మా, సినిమాలో గెలవాలంటే సో ఏ క్యారెక్టర్ ఉన్నా మంచి క్యారెక్టర్ ఉంటే మహిక్ కాల్ చేయండి. బాల్ దొరికిందంటే 6 కొట్టేయాలి అంతే. అంతే. అవును, అది ఓపెనింగ్ బాల్ ఫస్ట్ ఓవరా లాస్ట్ ఓవరా అవసరం లేదు. ఓకే. ఎప్పుడు బాల్ దొరికితే కొట్టేయాలి మనం పటాలు. సూపర్. చాలా రోజులకి రిలీజ్ అయిపోయారు 8 years తర్వాత. 8 years తర్వాత రియలైజేషన్. ఇది లాస్ట్ ఇది సింహాద్రి ఆ, ఇదా? తెలుగులో లాస్ట్ మూవీ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఐ థింక్ సో. ఎస్ కరెక్ట్. ఆ? తెలుగు లాస్ట్. గుడ్ అబ్బాయి, గుడ్ కల్లేని అబ్బాయి. ఎస్. కేరళలో తిరుగుతూ వాటర్ పోస్తాడు కరెక్ట్ గా. నాకు నీళ్ళు పోస్తున్నా అందరు కొడతాడు జూనియర్ ని. ఎస్. అన్న దాహం వేస్తుందన్నా, ఎస్. దాహం తీరిందా? మంచి ఇక్కడే కదా, సింహాద్రికి ఇక్కడ నుంచి మారుతాడు. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ గారు? Great. తనకు దేవి అంటే చాలా ఇష్టం. తన ఫేవరెట్ మూవీ దేవి. దేవిలో నేనంటే నాతో చూసిన ఫస్ట్ టైం తను చెప్పింది అదే. ఓకే. నేను చిన్నప్పుడు నేను చూసి నేను చాలా భయపడేవాడిని. మా అమ్మతో నేను గురించి చెప్తూ ఉండేవాడిని నీ గురించి. ఓకే. అయ్యో ఏంటి అలా చేశాను, ఎలా చేశాను, ఇలా అంతా అడిగాడు. అంతే. దాని తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కలవలేదు. ఇప్పుడు తెలుగు చేస్తున్నా కాబట్టి కలుస్తావులే. అఫ్ కోర్స్. ఏంటి ఆయన కలవకపోయిన రోజు ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం కదా. కానీ మహీన్ గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే తెలుగులో మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు. ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని క్యారెక్టర్స్ కి. నో, లవ్ టు బ్రో, లవ్ టు. ఏంటంటే బ్రో, ఇక్కడ ఉండటం అక్కడ ఉండటం అనేదే బ్రో నాకు, అదొక్కటే బ్రో నాకు పెద్ద ప్రాబ్లం. మీరెవరు వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను, ఈ అబ్బాయిని ఎందుకు చెన్నైలో పిలిపించి అలా మాత్రమే ఆలోచించకండి. నాకు అక్కడ ఇండస్ట్రీ నాకు భోజనం పెట్టింది కాబట్టి నేను అక్కడ ఉన్నాను. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే. ఆ రోజు మన 93, 94లో తెలుగు సినిమా ఇక్కడే ఉండుంటే మా నాన్న చెన్నైకి వెళ్ళేవాడు కాదు, నేను ఇక్కడే ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు చాలా మూవీస్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇచ్చినందుకు అక్కడ సెటిల్ అయ్యాను అంతే. సో మన కర్నూలు అబ్బాయి ప్లీజ్ మీరు అలా ఆలోచించకండి. చెన్నై అబ్బాయి, కర్నూలు అబ్బాయి, నో, నేను సౌత్ ఇండియన్ అబ్బాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆహానా లేదు, తిరుపతి ఏర్మల వెంకటేశ్ అనే ఒక సినిమా. ఇది అవును, శ్రీకాంత్ కామెడీ, పిచ్చా కామెడీ సినిమా. ఎస్, తెలుగులో వచ్చింది సినిమా. అవును. ఆ తమిళ్లో నేను రజనీ గారి ఫ్యాన్ ని, తెలుగులో చిరంజీవి గారి ఫ్యాన్ అనుకుంటా కదా నా అబ్బాయి. ఒక అబ్బాయి యాక్ట్ చేశాడు. ఐ డోంట్ రిమెంబర్, నాకు సినిమా చూడలేదు. ఐ డోంట్. నేను తిరుపతిలో చూసా ఈ మూవీ. ఈ సినిమా వచ్చి రజనీ గారి ఫ్యాన్. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, அவர் படையப்பா நான் உடையப்பா அவர் అరుణాచలం నా సోనాచలం డైలాగ్ ఉంటుంది. ఓకే. ఇది ఒక సాంగ్. ఈ సాంగ్ ఏ చూసారంటే కాదలకు తూదు సొల్లు రజనీకాంత్ రసిగనే అని ఉంటుంది ఒక సాంగ్. మీనింగ్ ఏంటంటే లవ్ కి హెల్ప్ చేసే రజనీకాంత్ ఫ్యాన్ అని సాంగ్ ఇది. ఓకే. ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్యాన్ అనమాట. ఇది కావాలంటే చేస్తారు మనోడు, అట్లా ఉంటాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి విక్రమ్ ఆడియో లాంచ్ లో. ఇది వచ్చి నెహ్రూ స్టేడియంలో. సో విక్రమ్ ఆడియో లాంచ్ కి నేను వెళ్ళాను. సో ఎలా ఉంటారు ఆఫ్ ద స్క్రీన్? అసలు ఇలాగే ఉంటాం, ఇలాగే ఆయన ఎలా ఉంటారు, ఇలాగే ఉంటాడు ఆయన కూడా నాతో మాట్లాడటం. చాలా చాలా సో మచ్ లవ్. మై ఎల్డర్ బ్రదర్
అవును, నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. నాకు యాక్చువల్ టు బి వెరీ హానెస్ట్, నువ్వు ఒక హీరో కాదు, యువర్ మోర్ దెన్ హీరో, యువర్ ఎ గ్రేట్ యాక్టర్ నాకు చెప్పి నేను అందులోంచి బయటకు వచ్చిన దానికి ఓన్లీ రీజన్ విజయ్ సేతుపతి గారు. ఆయన లేకపోతే నాకు మాస్టర్ లేదు, ఇంత స్ట్రాంగ్ అయిన ఒక థాట్ ప్రాసెస్ నాకు లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ తమిళ్ Darling. మహి. Yeah. నాకు బాబీ సింహ గారు చెప్తూ ఉంటారు ఎక్కువ ఇతని గురించి. స్వీట్, వెరీ స్వీట్. నేను ఇంతవరకు కలవలే ఆయన్ని. మీట్ చేద్దాం రండి చెన్నైకి. Definitely. నేనే తీసుకెళ్తాను, కమ్ లెట్స్ గో. డెఫినెట్ గా. సో ఎందుకంటే ఇతను సైరా నరసింహారెడ్డిలో కూడా అంటే చిరంజీవి గారి మీద ప్రేమతో చాలా చిన్న రోల్ చెప్పాలంటే. ఎస్ చేస్తాడు, అవి ఆయన చేశారు. చేస్తాడు. తెలుగులో ఆయన ఇష్టమైన యాక్టర్స్ లేకపోతే తెలుగులో ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది 5 minutes 2 minutes 1 minute అని కూడా చూడరు. అంత పెద్ద విజయ్ సేతుపతి చేశారేంటి అని మనకు అనిపిస్తుంటుంది. Correct. అది ఆయన That is the పవర్ ఇక్కడ. మాస్టర్, ఇది మాస్టర్ కదా. సూపర్ పిక్చర్ ఇది. మై అయ్యో భయంకరమైన ఫోటో. డాడీకి ఫేవరెట్. నాన్నకి మాస్టర్ చాలా ఇష్టం. ఓకే. సో తెలుగులో బాగా నచ్చిన హీరో మహేష్ బాబు గారు. ఎస్, అవునా? చాలా ఇష్టం నాకు మహేష్. చేసావా చిన్నప్పుడు? లేదు, నేను ఆయనతోనే చెప్పాను, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు? మన తేజ గారి సినిమా ఒకటి వచ్చింది కదా, నిజం. నిజం షూటింగ్ జరిగేటప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది అప్పుడు కరెక్ట్ గా. అప్పుడు నేను నిజం షూటింగ్ స్పాట్ లో ఆయన కలిసాను నేను. ఓకే. మీ చిన్నప్పుడు మూవీస్ చూసారంటే ఏమైనా? ఐ డోంట్ రిమెంబర్, నాకు అది ఆయన చూసినట్టు నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి చెప్పాను, మీరు నాకు చాలా ఫేవరెట్ హీరో, మీరు నాకు చాలా ఇష్టం చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే. ఆయన చాలా డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్. మీ హీరో కన్నా మీ హీరో అంటే అలాగే ఉంటాడు. పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలానే పెరుగుతారు కదా. సో మహేష్ బాబు గారు అసలు కామెడీ అంట సెట్ లో ఉంటాయి. అన్ని జోక్స్ పేలుతాయి అంట అందరి మీద. సో గ్రేట్ అసలుకి. సో ఎనీహావ్ 9th 10th డెఫినెట్ గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇన్ని సినిమాలు చేసినా గానీ రేపు వచ్చేది మళ్ళీ ఇంకా నాకు కొత్త మూవీయే, నేను మళ్ళీ కొత్త యాక్టర్నే, మళ్ళీ కొత్త రోలే అది అని ఇప్పటికీ ఫీల్ అవటం నిజంగా గ్రేట్. నేను ఇంతమందితో యాక్ట్ చేశాను అన్నది ఎక్కడ నీకు ఫస్ట్ నుంచి చూడలే నేను. నేను ఆయనతో చేశా ఈయనతో చేశాను ఎప్పుడు రాదు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది. ప్రెసెంట్ ఏంటి, ఇది రియల్ లైఫ్. ఇప్పుడు నుంచి జరగాలి. ఇంకా అదంతా జనం చూసేశారు, యాక్సెప్ట్ చేసేసారు. అవార్డులు వచ్చి మళ్ళీ మనం దాని గురించి మాట్లాడడం ఏ యూస్ లేదు. దాంతోపాటు మనం దానికంటే ఇంకా బాగా ఏం చేస్తాం అనేది విషయం. ఎగ్జాక్ట్లీ. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బాడీ కూడా. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్? ఒక 1 hour. బట్ ఐ ప్లే క్రికెట్ అలాట్ ఎవ్రీడే. వెళ్ళానంటే సిసిఎల్ కి నువ్వు ఆడలేదు కదా ఇప్పుడు? తమిళ్ ఆడాను, మధ్యలో ఒక 2 years ఆడలేదు. మేబీ ఐ థింక్ దిస్ ఇయర్. ఓకే, మేబీ. సో రెగ్యులర్ గా క్రికెట్? ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ క్రికెటర్. ఐ ప్లే బోత్. సో ఇది నాకు చాలా యాక్చువల్, టు బి ఆనెస్ట్, నా ఫిట్నెస్, నా బాడీ మెయింటైన్ చేయడానికి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కానీ తమిళనాడులో ఫుడ్ హెవీగా తినేస్తారు కదా? ఎస్, నేను వెజిటేరియన్ కదా. పక్కా. నేను ప్యూర్ వెజిటేరియన్, 23 years నుంచి వెజ్. ఎందుకని? నేను ఒక అనిమల్ లవర్. మా ఇంట్లో చాలా అనిమల్స్ పెంచాను నేను, మా నాన్నకి మా అన్నయ్యకి ఎవరున్నారు ఇంకా. కానీ వెజ్ తింటూ మెయింటైన్ చేయడం కష్టం బాడీ. అది కొంచెం కష్టం, బట్ సెట్ అయిపోయింది. అది పోన్ అది బాగా సెట్ అయిపోయి మొత్తం రైస్ లోనే ఒళ్ళు పెంచేసాను నేను. ఏం తింటావు మార్నింగ్ అసలుకి? అన్ని తింటాను. మా నాన్న ఇంత పప్పన్నం పెడతాడు, ఇంత నెయ్యి వేసుకుంది. 11 o'clock తినేస్తాం మేము. పెద్ద బ్రేక్ఫాస్ట్ చేసి అలవాటంతా మా ఇంట్లో. ఈ 8 o'clock మనం 2 ఇడ్లీలు తినాలి, 12 o'clock అన్నం తినాలి, 7 గంటలకి జ్యూస్ తాగాలి అమంతా లేదు. ఎప్పుడు ఆకలి అవుతే అప్పుడే ఫ్రెష్ గా. ఎలాగో మార్నింగ్ లేస్తాం బ్రో, ఎలాగో లేస్తాం. మా నాన్న కూర్చొని పొద్దున ఇంట్రామరావు గారు వీడియోస్ చూస్తుంటారు ఇంట్లో కూర్చొని. అప్పుడు మా నాన్న కొన్ని ఉంటాయి, కొన్ని మా నాన్న ఈ వేపాకులు అవి కొన్ని పౌడర్లు చేసి పెట్టుకుంటారు. పొద్దున లేస్తే అవి తింటూ అవి తాగుతూ దాన్ని చూడటం. ఆయన హెల్త్ మెయింటైన్ చేస్తాడు. నేను లేచి బయటకు వచ్చాను అనుకోండి, నాకేదో ఫ్రూట్స్ ఉంటాయి, పటా జ్యూస్ చేసుకుని ఇంకా బ్రష్ చేసి ఇంకా పరపని రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతాను. కట్టే జిమ్కి వెళ్ళి వచ్చారు, జిమ్కి వెళ్ళి మా నాన్న ఫోన్ చేస్తాడు, ఏం కావాలి నీకు తింటాను. పప్పన్నం చేయనా అంటాను నేను. జిమ్ నుంచి వచ్చాడు పప్పన్నం. ఒక 11 o'clock ఫుల్గా తినేస్తాను నేను, అంతే. మళ్ళీ నాకు నెక్స్ట్ ఎప్పుడు ఆకలి అవుతుందో మళ్ళీ అప్పుడే, నో టైమింగ్స్. ఓకే. మేబీ ఐ థింక్ దానివల్ల కూడా
ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని. అది కూడా ఒక లక్కే Yeah. కదా అసలు నిజంగా. ఏది తిన్నా కానీ బాడీ ఇలా మెయింటైన్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపులే. అండ్ ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే వెరీ నార్మల్ బాయ్. మీరు భోజనం లేదు నా దగ్గర, 4 అట్టి పనులు ఉన్నాయంటే 4 అట్టి పనులు తిని సైలెంట్ కూర్చుంటారు. ఓకే అలాంటి క్యారెక్టర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.